ఆది బ్లౌజ్ కటింగ్ చూస్తామండి. ఫస్ట్ కినార్ వైపు కినార్లు అనేది మన ఆపోజిట్లో తీసుకోవాలండి. జాయింటింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకొని ఇక్కడ లాస్ట్కు హెచ్చు తగ్గులు లేకుండా సమానమైన ఒక మార్జిన్ గీసుకోవాలండి. తర్వాత కుట్టు కోసం ఒక మార్జిన్ తీసుకోవాలండి 1/2 ఇంచుతో. తర్వాత వాళ్ళ ఆది బ్లౌజ్ కొలత పొడవు ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ అనేది చూసుకోవాలండి. ఇలా పొడవు అనేది మార్జిన్ చేసుకున్న తర్వాత కుట్టు కోసం 1/2 ఇంచ్, తర్వాత నడుము దగ్గర అడ్డము ఇలా పెట్టేసుకొని ఇది అసలు ఇది ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఈ మధ్యలో డాట్ కోసం అని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఇప్పుడు సంక పొడవు కోసం సైడ్ కుట్ల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలండి. తర్వాత గల్ల పొడవు కోసం బ్యాక్ పార్ట్ను ఇట్లా మాడిచి ఈ విధంగా తీసుకోవాలండి. తర్వాత పైన 1/2 ఇంచు కుట్టు కోసం తీసుకోవాలండి. గల్ల పట్టు తిరిగేయడం కోసం పొడవు అడ్డంలను తీసుకొని ఓ డబ్బా షేప్ తీసుకోవాలండి. వీళ్ళ పొడవు వచ్చేసి 15 ఇంచులు, కుట్టుతో సహా 15 ఇంచులు. అలాగే అడ్డం 11 ఇంచులు. ఇలా మార్జిన్ కొట్టుకోవాలండి. తర్వాత వీళ్ళ చెస్ట్ సైజు ఎంత ఉందో మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ కుట్టు ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా పరుచుకొని గల్ల మధ్య భాగంలో ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. 1/4 అదే 1/4 సైడ్స్కి పెట్టేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇలా పట్టేసుకొని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, 2 ఫస్ట్ కుట్లను ఇట్లా దగ్గరగా పట్టుకొని ఇలా సాగే బ్లౌజ్లకైతే ఎక్కువగా లాగొద్దండి. ఇది డబుల్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా ఉండి సాగకుండా, సాగే వాటికి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా ఇప్పుడు వాళ్ళ చెస్ట్ సైజ్ వచ్చేసి ఎంత ఉంది, 9.5 ఉందండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు వస్తుందండి. ఈ 9.5కు ఉన్న చెస్ట్ అంటే 9.5 అంటే మనకి మొత్తము ఛాతీ చుట్టుకొలత మొత్తం మనకి ఎంత అంటే 37 ఇంచులండి. 37 ఇంచులను మనం 4 భాగాలు చేసుకుంటే 37/4 = 9.5 వస్తుందండి. ఇలా లెక్క కట్టుకొని మనము ఒక భాగం మాత్రమే తీసుకుంటున్నామండి. ఎందుకంటే ముందు 2 భాగాలు ఉంటాయి, వెనకాల డబల్ ఫోల్డింగ్తోని ఒక భాగం ఉంటుంది కాబట్టి ముందు భాగము సగం వస్తుందండి, వెనక భాగము సగ భాగం వస్తుంది. అలా 9.5 ఇలా తీసేసుకొని ఈ 9.5కు చెస్ట్ సైజు ఉన్న వాళ్ళకి నేను 5.5 పెట్టేస్తానండి. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 5.5 పెట్టేస్తానండి. ఇలా తర్వాత వాళ్ళ షోల్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకొని ముందు కుట్టు కోసం గల్ల తిప్పేసుకుంటాం కదండి, అందుకోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు గల్ల వెడల్పు వచ్చేసి
2.5 వచ్చిందండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. 5.5ని సంక కింది భాగంలో ఒక మార్కింగ్, ఇక్కడ 7 వచ్చిందండి. 6.5 పెట్టుకున్నా సరిపోతుంది. చూసుకుందాం వాళ్ళ సంక పొడవు ఎంత ఉందనేది మనకు తెలుస్తుందండి. ఇలా సంక రౌండింగ్ కోసం డబ్బా అయితే తీసుకుంటున్నామండి. ఇలా తీసుకున్న తర్వాత మనము రౌండింగ్ తీసుకోవాలండి. ఇలా ఈ రౌండింగ్ అనేది మన అందాజ కొద్ది తీసుకుంటామండి. తర్వాత మనం సంక రౌండింగ్ వాళ్ళకి ఎంత ఉన్నదో అని చూసుకోవాలండి. ఇక్కడ భుజాలు జారకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ సంక సైడు ఎక్కువ పెట్టుకొని ఇలా గల్ల సైడ్కి ఒక మార్జిన్ గీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత వీళ్ళ సంక రౌండింగ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా మలుచుకొని చూసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తుందండి. వీళ్ళ హార్మోల్ రౌండింగ్ వచ్చి 8.5 ఉందండి. మనకు ఈ రౌండింగ్ 8.5 ఉందా ఫస్ట్ కుట్టు వరకు చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టి కొలుస్తున్నానండి, అది గమనించండి. 8.5 వచ్చేసిందండి, అంటే చాలా ఎక్కువ వచ్చింది మనకు సంక రౌండింగ్. దీనివల్ల సంక దగ్గర లూజ్ వస్తుందండి. కాబట్టి ఈ లైన్ అనేది కొంచెం పైకి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇలా నేను ఎప్పుడు సంక దగ్గర కొలత ప్రకారం వెళ్ళానండి. ఈ మధ్యలో తీసుకోవడము ఇట్లా 1.5 ఇంచున్నర, 2 ఇంచులు, 2 ఇంచులు, ఇంచుంబావు అట్లా అనేది ఇక్కడ పెట్టేసుకోనండి. కరువు తీస్తానండి, రౌండింగ్ వస్తుందా లేదా అనేది ఒకటే చూసుకుంటానండి. వీళ్ళ ఫస్ట్ కుట్టుకు వీళ్ళ సంక రౌండింగ్ మ్యాచ్ అయిందా లేదా అనే దాన్ని బట్టి నేను ఫాలో అవుతానండి. ఇక్కడ మార్కింగ్ చేసినా కూడా వాళ్ళకు సంకకి రౌండింగ్ మనకి మ్యాచ్ కాకపోయినా కూడా మళ్ళీ సెట్టింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. అందువల్లనే నేను ఫస్ట్ అందాజ కొద్ది తీసుకుంటాను రౌండింగ్. తర్వాత మన రౌండింగ్ అనేది వాళ్ళకి సంక రౌండింగ్కి మ్యాచ్ అయిందా లేదా అని చూసుకుంటానండి. ఇప్పుడు కరెక్ట్ వచ్చేసిందండి. మళ్ళీసారి పెడుతున్నాను చూడండి. ఇలా టేప్ను ఇలా తీసుకెళ్తే 8.5 మనకు సంక రౌండింగ్ కరెక్ట్గా వచ్చిందండి. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి గల్ల. ఈ గల్ల పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. 11 ఉందండి. అదే 11ను ఇలా తీసుకొని ఈ నుండి ఈడికి ఒక స్ట్రైట్ లైన్, ఈ నుండి ఈడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందామండి. వీళ్ళకి గల్ల వచ్చేసి ఆది బ్లౌజ్కి వచ్చేసి పాట్ మోడలే ఉందండి, కుండగల్ల అంటారు కదండి. సేమ్ అదే పెట్టమన్నారు కాబట్టి మనము ఈ పాట్ మోడల్ని పెట్టేద్దామండి. వీళ్ళకి 3.5లో పైన రౌండింగ్ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని కింద మార్కింగ్ చేసుకోవాలండి రౌండింగ్. ఇలా ఈ షేప్. తర్వాత ఇక్కడ నుండి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి.
వాళ్ళ పార్ట్ మోడల్ కరెక్ట్గా ఉందన్నారండి, అందుకోసమే ఒకసారి చెక్ చేసుకుందాం. వాళ్ళ గల్ల వచ్చే కిందికి ఉందండి. ఇక్కడ నుండి రౌండింగ్ కూడా బ్రాడ్గా వచ్చేసిందండి. మనం పెట్టిన రౌండింగ్ వాళ్ళ గల వాళ్ళ రౌండింగ్ ఎంత ఉందో అంత పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా చిన్నగా ఇచ్చారండి రౌండింగ్, మనం కూడా అలానే చిన్నగా ఇచ్చేద్దాం. ఈ షేప్లో ఇక్కడ నుండి పై వరకు ఇక్కడ నుండో ఇక్కడికి కిందికి ఇచ్చారండి. ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ అనేది కరెక్ట్ లేదండి వాళ్ళది. మన షేప్నే ఫాలో అయిదామండి. మనం గీసుకున్న షేప్నే మనం ఫాలో అయిదామండి. ఎందుకంటే ఆమె గల్లా కరెక్ట్గా లేదనిపిస్తుందండి. ఇలా అయితే కూడా సెట్ అయిపోతుంది వాళ్ళకి. ఈ గల్ల డ్రా చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ మధ్య భాగంలో ఒక డాట్ ఇచ్చుకొని 3 ఇంచెస్ ఉందండి, 1.5లో ఒక డాట్ ఇచ్చుకొని ఇక్కడ నుండి ఇటు వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. 4 ఇంచెస్ ఉందండి, 4 ఇంచులను. అలానే ఈ 4 ఇంచులను కింది భాగంలో పెట్టేసుకొని ఇలా ఒక 3.5లో స్ట్రైట్ లైన్ ఇచ్చుకోవాలండి. తర్వాత అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ డాట్ కోసం మార్కింగ్ చేసుకొని ఈ సైడ్కు ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్జిన్ కొట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి, కట్ చేసుకుందాం. ఇలా గల్ల తర్వాత కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత గల్ల కట్ చేసుకుందామండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్ కాడో డాట్, నడుము దగ్గర డాట్, తర్వాత నెక్ దగ్గర డాట్. ఇలా పెట్టేసుకున్న తర్వాత రోలర్తోని మార్కింగ్ చేసుకుందామండి. అటువైపు కూడా లైన్ కరెక్ట్గా పడుతుందండి, ఏ ఇబ్బంది లేకుండా. ఇలా స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసుకుందాం. తర్వాత హ్యాండ్స్ తీసుకుందామండి. అట్ లాస్ట్కి బ్యాక్ తీసుకోవాలండి, ఇట్ లాస్ట్కి హ్యాండ్స్ తీసుకోవాలి. మిడిల్ భాగంలో మిడిల్ పార్ట్లో మనం ఫ్రంట్ భాగం తీసుకుంటామండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. మనం 2 హ్యాండ్స్ కావాలి కదండి మనకి. అలా దీనికోసం అంచులు వచ్చేసి ఎక్కువ తక్కువలు ఉన్నాయండి, వీటిని సమానంగా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్. తర్వాత 1/2 ఇంచ్ పట్టి ఉందండి వీళ్ళ బ్లౌజ్కి వచ్చేసి. వీళ్ళ శారీ బ్లౌజ్కి పట్టి ఉందండి. ఇలా పట్టి ఏ సైజులో ఉందో అంతవరకు చూసుకుందామండి.
ఒక హాఫ్ ఇంచ్లో ఉందండి, హాఫ్ ఇంచ్ వరకు మార్జిన్ కొట్టుకుందామండి. ఇలా మార్జిన్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ చేతి పొడవు, వీళ్ళు వచ్చేసి రాశి బుగ్గలు ఇవ్వమన్నారండి. ఇప్పుడు ఎక్కువ శాతం రాశి బుగ్గలే రన్ అవుతున్నాయండి, రాశి బుగ్గలు పెట్టమన్నారు. వీళ్ళ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ వరకు ఉందండి. తర్వాత కుట్టుకు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం పొడవు చూసుకుందామండి. హ్యాండ్ పొడవు 9.5 ఇంచెస్ ఉందండి, 9.5 ఉంది. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా పట్టుకొని హ్యాండ్ డౌన్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా ఒకటి కుట్టు కోసం అండి, స్ట్రేట్ లైన్ ఇలా. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది నార్మల్ హ్యాండే కాబట్టి 1.5 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నుండి వీళ్ళది 7.8 ఉందండి. ఫస్ట్ కుట్ తర్వాత ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకొని వంపు కూడా ఎంత ఉందో చూసుకుందామండి. 9.5ని ఇక్కడ పెట్టేసుకొని 7.3లో ఉందండి. వాళ్ళ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇలా మార్జిన్ ఒకటి కొట్టుకొని, ఇలా పైన కూడా మార్జిన్ కొట్టుకొని స్ట్రేట్ లైన్ ఇలా పెట్టేసుకొని కర్వ్ తీసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ వచ్చేసి ఇలా మధ్యలో నుండి మళ్ళీ డౌన్ అవుతూ షేప్ ఇవ్వాలండి. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత వీళ్ళు రాశి బుగ్గలు పెట్టమన్నారు కదండి, పై కుచ్చు. దానికోసం ఒక 2.5, పెద్దగా ఎత్తుగా ఉండొద్దన్నారండి, నార్మల్గా ఉండాలన్నారండి. 2.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి పొడవులో. అలానే అడ్డంలో కూడా 2.5 ఎక్స్ట్రా తీసుకొని ఒక డబ్బా షేప్ అయితే ఇచ్చుకుంటున్నానండి ఇలా. తర్వాత కర్వ్ ఇవ్వాలండి, ఇలా రౌండ్ కర్వ్ షేప్ ఇస్తే కరెక్ట్గా మనకి కుచ్చు అనేది బాగా వస్తుందండి ఇలా. తర్వాత లోతు కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుంటున్నానండి, హ్యాండ్ లోతు ముందు భాగం కోసం ఇలా. ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఒక డాట్, ఎక్కడి వరకైతే మనం కుచ్చు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక డాట్, ఫస్ట్ కుట్టు కాడ ఒక డాట్ ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత సైడ్స్ ఇక్కడ ఒక ఇంచు వరకు అతుకు పడుతుందండి. ఈ అతుకు అనేది వేసుకోవాలండి. ఇలా ఈ పీస్, ఈ చిన్న జాయింటింగ్ వేసుకుంటే హ్యాండ్కి సరిపోతుందండి. తర్వాత ఫ్రంట్ భాగానికి వచ్చేద్దామండి. అలా పెట్టేసుకొని
బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలండి. ఇలా క్రాస్లో పెట్టుకోవాలండి. క్రాస్ కటింగ్కి ఇలా క్రాస్లో పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ కుట్టు కాడ ఒక మార్కింగ్, గల్ల కాడ మార్కింగ్ పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని తీసేద్దామండి. ఇప్పుడు షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం చిన్న టిప్ అయితే చెప్తానండి మీకు. నా మెథడ్లో నేను ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా కస్టమర్లకు అనేది షోల్డర్స్ జారకుండా కరెక్ట్గా కుదిరిపోతుందండి. కాబట్టి దాన్ని నేను ఫాలో అవుతానండి. పావించు ముందుకు మార్కింగ్ చేసుకుంటున్నానండి. గల్ల సైడ్ కూడా పావించు ముందుకు కట్ చేసుకొని ఇక్కడ ఈ మధ్య భాగంలో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇటు పైన మాత్రం పావించే ఉండాలండి. ఇలా ఈ హాఫ్ ఇంచును కలుపుతూ మళ్ళీ ఇటు లాస్ట్కి పావించు వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల వెనక భాగం రౌండింగ్, ముందు భాగం రౌండింగ్ సమానంగా వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ ముందు పావించి ఎక్కువ తీసుకున్నాం కదండి. ఇలా గల్ల కోసం స్ట్రేట్ లైన్ గీసేసుకొని ఇది చూడండి, సంక భాగం సైడ్ వంపు ఉంది, గల్ల భాగం సైడు పైకి ఉంది. ఇలా ఉంటే షోల్డర్స్ జారే అవకాశం ఉంది కాబట్టి పావించ్ స్ట్రేట్ ఇలా లైన్ పెట్టేసుకొని కుట్టు కోసం ఇప్పుడు కుట్టేసుకుంటాం కదండి. కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రంట్ పార్ట్ యొక్క గల్ల పొడవు ఎలా ఉందో చూసుకోవాలండి. ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుండి ఇలా లాగొద్దండి. లాగితే షేప్ అవుట్ అవుతుందండి. షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా జాకెట్ ఎలా ఉందో అలా తీసేసుకొని ముందు ఒక కుట్టు వదిలేయాలండి ఉక్సు పట్టు కాజా పట్టు కోసం. వాళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉందండి. ఇలా ఇప్పుడు పైన మెడపట్టి తిప్పేసుకుంటాం కదండి, దానికోసం పైన కుట్టు కోసం ఇలా ఇది అసలు, ఇది కుట్టు కోసం. తర్వాత ఉక్స్ పట్టి సైడ్ నుండి షేప్ పట్టి వరకు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇలా ఒకటి కుట్టు కోసం ఒక మార్కింగ్, ఈ మధ్యలో డాట్ కోసం ఇంకో మార్కింగ్, మళ్ళీ ఈ సెంటర్లో ఒక డాట్ పెట్టేసుకొని ఇక్కడ నుండి కుట్టుకు వదిలేసుకోవాలండి. ఈ నుండి లాగొద్దండి. లాగితే ఎంత లాగితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి అంత సాగుతుందండి. ఇలా పెట్టేసుకోండి. నేనైతే కుట్టుకు పెట్టుకోవట్లేదండి, కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. షేప్ పట్టు అయితే మేనేజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక 30 ఇంచు సైడ్కి ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇలా ఫ్రంట్ భాగంలో 4వ డాట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలండి. తనకి 3 డాట్సే ఉన్నాయి, 3 డాట్సే ఉన్నాయి కాబట్టి పెంచుకోని అవసరం లేదండి. ఇప్పుడు డాట్ పొడవు వెడల్పు చెక్ చేసుకుందామండి. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఉందండి.
4 ఇంచెస్ దగ్గర సెంటర్